హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా అల్లుడిది 21st డే అన్నమాట. 21వ డే ఫంక్షన్ అన్నమాట. ఇంకా మార్నింగే మేము మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఇంకా ఇన్ని రోజులు వీళ్ళు కొత్త బట్టలు వేసుకోరు, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది మా మమ్మీ శారీ అండ్ డ్రెస్ తీసుకొని వచ్చింది. ఇంకా వీళ్ళకి మంగళ స్నానాలు చేయించిన తర్వాత ఏమంటే ఇంక ఇట్లా పెడతారన్నమాట బట్టలు. ఈ బట్టలు కట్టుకొని బాయికి వెళ్ళి తీస్తారన్నమాట. ఇక్కడ మా తెలంగాణలో అయితే ఇలానే తీస్తాము. మంగళామ్మతో స్నానం చేపిస్తే చాలా మంచిదన్నమాట. ఇంక ఇట్లా బట్టలు పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళి బట్టలు కట్టుకొని వచ్చారు. చూసారు కదా, మా అల్లుడికి డ్రెస్ మారుస్తున్నాం ఇక్కడ. ఇంకా మేనత దిష్టి పూసలు అవి కట్టాలని చెప్పేసి నేను తీసుకొని అన్నీ పెట్టేశాను అన్నమాట. ముడతాలు, దిష్టి పూసలు, మొగుళ్ళ పూస ఇవన్నీ కట్టాలి. ఈ మొగుళ్ళ పూస అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మబ్బులు వస్తాయి కదా, అప్పుడు పిల్లలకు ఊరికి జలుబు అవుతుంది అన్నమాట. అటువంటప్పుడు ఈ మొగుళ్ళ పూస చాలా ఉపయోగపడుతుంది. అది 1 year వరకు అయితే నేను జున్నుకు అస్సలు తీయలేదు. చూసారుగా, దీన్ని మొగుళ్ళ పూస అంటారు అన్నమాట. మెడకు కడతారు. సన్నగానే ఉంటుంది కానీ చాలా మంచిగా పనిచేస్తుంది. ఇంకా ఇవి దిష్టి పూసలు అన్నమాట. దిష్టి తగలకుండా, చిన్న బాబు కదా అందుకని ఇవి కట్టాలి కంపల్సరీ. ఇవి కూడా 6 months వరకు ఉంచుకోవాలండి కంపల్సరీ. చిన్నపిల్లలకి ఎట్లనన్నా, చిన్నపిల్లలకి ఇంకా పాల కంటే ఎప్పుడు దిష్టి తగులుతుందంట. అందుకని పిల్లలకి ఎప్పుడైనా అది కట్టాలన్నమాట. ఇక్కడ మా వదిన కూడా శారీ కట్టుకొని వచ్చేసింది. తర్వాత ముత్తైదువులు అందరు కలిసి ఇట్లా నవధాన్యాలతో ఓడి నింపుతాం అన్నమాట. 5 members 9 members అట్లాగా నింపుకుంటారు అన్నమాట. నింపిన తర్వాత ఇప్పుడు బాయికి వెళ్ళి తీయాలి. ఇవి నవధాన్యాల కింద కొంచెం వేసుకుంటూ నడవాలి. ఊర్లలోనైతే బావులు ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళి ఇట్లా చేపిస్తారు. కానీ ఇక్కడ ఏమి ఉండవు కదా, వాష్ ఏరియాలోనే నల్లల దగ్గర మనం అక్కడే కదా ఎక్కువ యూజ్ చేసేది వాటర్. అందుకని చెప్పేసి ఇక్కడ చేస్తారన్నమాట. నాకు కూడా అట్లనే చేశారు. చూసారు కదా, ఇంక ఇక్కడ నూనె పెట్టి బొట్లు పెడతారన్నమాట. మీ దగ్గర కూడా ఇలానే చేసుకుంటారా ప్రాసెస్? మేమైతే ఇలానే చేస్తామన్నమాట. ఇంకా పూజ కోసం అని చెప్పేసి ఈ బాయికి ఎలా తీసినప్పుడు కొంచెం పూజ చేయాలి కదా అక్కడ వాటర్కి. అందుకని చెప్పేసి మంగళామె పలుకురాలు, పువ్వులు తీసుకొని వచ్చినాం. ఇట్లా నివాళులు కూడా తీసుకురావాలన్నమాట. ఇది చాలా ఫన్నీగా జరుగుతుంటుంది ఈ ప్రాసెస్. కాకపోతే ఇది కంపల్సరీ అన్నమాట. దీని తర్వాత ఇంకా మా మమ్మీ ఇక్కడ పూజ చేస్తుంది. పాలు, దీనికి కావాల్సింది పాలు కూడా, పాలు నీళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద బిందెలా ఉంటుంది కదా, దాంట్లో నీళ్ళు తీసుకొని 5 చెంబులలో నీళ్ళు తీసుకోవాలన్నమాట. ఒక చెంబుకి ఇట్లా తాడు కట్టి, ఇంకా చూసారు కదా అక్కడ మా అత్తయ్య పూజిస్తుంది కదా, బొట్లు పెడుతుంది కదా, అట్లా బిందెలో వాటర్ తీసుకోవాలి, చిన్న బిందెనే. తర్వాత 4-5 అవి తీసుకోవాలన్నమాట, చెంబులు. ఇట్లా బొట్టు పెట్టుకోవాలి, ఎందుకంటే అది పవిత్రమైందన్నమాట. అందుకని వాటర్ చూసారు కదా, ఇక్కడ మా మమ్మీ పూజ చేసేసింది వాటర్కి. తర్వాత నేను మా వదిన ఆ బిందెలోకి వెళ్ళి నీళ్ళు తోడుకుంటూ ఫన్నీగా అట్లా చేసుకుంటారు. చూసారు కదండి. ఇక్కడ ఈ చెంబుకు వాటర్ కట్టారు, కనిపించిందా మీకు? అదే దారం కట్టారు, దాంతో చేదాలన్నమాట. బాయిలోకి వెళ్ళి మనం వాటర్ చేద్దాం కదా, అట్లా ఉంచుకొని చేదాలి. ఆ నిండుకుండలో నేను నీళ్ళు తీసుకోవాలి, నిండా తీసుకోవాలి. అవి కింద పడకుండా తీయాలన్నమాట. అది నాకే ఇప్పుడు నేను తీయాలన్నమాట. అవి
చూడండి. ఇంకా ఇట్లా బాలింత ఉంటుంది కదా, ఆమె మొత్తం ఇట్లా కప్పుకోవాలన్నమాట. ఇక్కడ నీళ్ళధార నీకు పాలధార నాకు అనుకుంటా ఆమె పాలు నేను నీళ్ళు పోస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ కొంచెం ఫన్నీగా ఉంటుంది, మీరే వినండి. వీళ్ళు ఒకటి చెప్తారు, వాళ్ళు ఒకటి చెప్తారు, అవన్నీ మనకి గుర్తుండవు, ఏదో ఒకటి అనేస్తుంటాము. ఫన్నీగా ఇలా జరిగిపోయింది. అసలు నీళ్ళు కింద పడవకుండా ఇట్లా చేది పొయ్యాలన్నమాట. ఆ నీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మా వదిన స్నానం చేసుకుంటప్పుడు ఆ వాటర్, ఆ చెంబులలో వాటర్ కూడా పోసుకొని స్నానం చేయాలి. బాబు కూడా చేపియాలన్నమాట. 21st డే తర్వాత మళ్ళీ ఉంటుంది కదా, 23rd అట్లా స్నానం చేయించినప్పుడు దాంట్లో పోసుకోవాలి. అప్పటి వరకు పక్కన పెట్టుకోవాలి, దాచుకోవాలన్నమాట. అన్నిట్లలో పోయి బిడ్డ పాలధార నీకు పాలధార నీకు నీలధార నీకు రెండు మీరు పాలధార నీకు పాలధార నీకు అమ్మ దానం ముంచు మళ్ళీ అట్లా ఇట్లా డబల్ ఇద్దరు అనాలి. పాలధార నీలధార నీలధార అట్లా డబల్ డబల్ పాలధార నీకు నీలధార నాకు పాలధార టంగ్ ట్విస్టర్ లా నిండు ఉండాలంట చూడరు. నీలధార నాకు టంగ్ ట్విస్టర్ మిస్ అవుతుంది. ఇల్లు వస్తుందిలే. మీలో చెప్పాలి మంచిగా పాలధార నీకు నీలధార నీకు పాలధార నీకు నీలధార నీకు పాలధార నీకు నీలధార నీకు పాలధార నీకు నీకు అనుకో పాలధార నీకు ఇట్లా డబల్ ఇద్దరు అనాలి. పాలధార నీకు నీలధార అట్లా పాలధార నీకు నీలధార నాకు ఇది అవుతున్నా అది అసలు ఎన్నో వస్తున్నా చూడే నవ్వద్దు. గట్టిగా రే చూసిరు కదా, ఇక్కడ వీడియో తీసేది మా మమ్మీ అన్నమాట. సో వస్తుందో లేదో అని చెప్పి డౌట్ పడుతుంది. ఇంకా తర్వాత ఇందులో చూసారు కదా, ఇందులో తమలపాకులు అన్నమాట. దాంట్లో ఎల్లిపాయ కొంచెం పసుపు ముద్ద పెట్టి ఇస్తారు. అది నేను తినాలి. తిన్నప్పటి నుంచే నాకు కొంచెం జలుబు అటాక్ అయిందన్నమాట. తమలపాకు చాలా డేంజరస్. చూసారు కదా. తర్వాత ఇంకా తిన్న తర్వాతకి ఉన్నాయి కదా నీళ్ళ బిందెలు, సర్వా అవన్నీ తీసుకొని లోపలికి రావాలన్నమాట. లోపలికి వచ్చే ముందు ఏం చేయాలంటే మా వదినతోని కడపలు కడిగించాలన్నమాట. కడపలు కడిగించి బియ్యం పిండితోని ముగ్గేపిచ్చి కుంకుమ పసుపు పెట్టించిన తర్వాత తను లోపలికి రావాలి. చూసారుగా, తొందర చేసుకోవాలి మార్నింగే. తర్వాత ఫంక్షన్ టైంకి ఈజీ అవుతుంది అన్నమాట. కానీ ఇక్కడ మాకు మంగళామృతం వల్ల లేట్ అయిపోయింది. చూసారు కదా, ఇట్లా ముగ్గేసి కుంకుమ పసుపు పెట్టాలి. ఇదైతే మా తెలంగాణలో. మరి మీ సైడ్ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. తమలపాకు పసుపు కలిపి తిన్నాం కదా, నా గొంతు అయితే చాలా పోయింది. నేనేం కాదనుకున్నాను కానీ
ఇవి వింటున్నారు కదా నా వాయిస్, ఇట్లా అయిందన్నమాట. అది కాకుండా ఈ ప్రాసెస్ కోసం నేను పొద్దున్నే లేచి వచ్చానన్నమాట వీళ్ళింటికి. సరూర్ నగర్ నుంచి హస్తినాపూర్ వరకు చలిలో వచ్చాను కదా. సో ఆ రోజు నుంచి నాకు ఫీవర్, కోల్డ్ అండ్ డ్రై కాఫ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోయినా. ఎందుకంటే పిల్లలు అప్పటికి మా పిల్లలు లేవలేదు, నేను వచ్చే టైంకి లేచిరేమో ఏం తిన్నారో అని అదే టెన్షన్ ఉండే అనమాట. అందుకని తొందరగా వచ్చేసిన. వాళ్ళ డాడీ ఉండే. ఇంకా నేను వెళ్ళే వరకు స్నానం చేయించేసిన. స్నానం చేయించి రెడీ చేసి నేను రెడీ అయ్యి వచ్చేవరకు వీళ్ళందరూ ఫంక్షన్ హాల్కి వచ్చారన్నమాట రెడీ అయ్యి. పిల్లలు అయితే ఫుల్ అల్లరి చేస్తున్నారు, మా అందరి పిల్లలు. ఇక్కడ చూసారా మా అత్తమ్మ అంటే మా వదిన వాళ్ళ మమ్మీ నాకు చీర పెట్టింది. ఇంకా మా మమ్మీ వాళ్ళకి బియ్యం పోసిరన్నమాట. పిల్లసారా అని చెప్పేసి పోయాలి కంపల్సరీ. మా దాంట్లో ఇవన్నీ పక్కా ఉండాలన్నమాట. నెక్స్ట్ డే బియ్యం కూడా వండిరు. కాకపోతే నాకు ఫీవర్ వచ్చింది, నేను లేట్కి వెళ్ళినా ఏం షూట్ చేయలేదు. వీళ్ళు బియ్యం పోసిన తెల్లారి మేము బియ్యం వండాలన్నమాట. మళ్ళీ తెలంగాణలో అది స్పెషల్. 5 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ పేరెంట్స్ బియ్యం పోస్తారన్నమాట. ఇంకా మేము పెట్టించుకొని వచ్చేసినాము. అప్పుడు మా అద్ది వీడియో తీస్తుంది అన్నమాట. ఇట్లా బియ్యం పోసుకోవడం అంటే ఇంతే. అసలు ఎక్స్పెక్ట్ చేసినంత మంది రాలేదు. అది మండే అని అనుకుంటా, మండే రోజు, అందుకనే ఎక్కువ మంది రాలేదు. అదే వీకెండ్స్ అయితే వచ్చేవాళ్ళు. చాలామందికి డ్యూటీస్ ఉంటాయి కదా, అందుకే చాలామంది రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా లేటుగా వచ్చారు అన్నమాట. కొంచెం వీడియో ఎందుకు బ్లర్ వచ్చిందంటే మా పాప తీసింది, లెన్స్ కరెక్ట్ సెట్ చేయలేదు ఆమె, అందుకని. ఇక్కడ చూడడం మా పెద్దల్లుడు అసలు ఫుల్ సతాయిస్తున్నాడు. ఏమో చిన్న పిల్లగాడు కదా, వాడికి కూడా ఏం తెలియదు. ఎంత నర్సరీనే వాడు. ఇంకా ఇలా అయితే 21st డే కంప్లీట్ అయిందన్నమాట. ఇంకా ఫుడ్ తినేసి అప్పటికే నాకు కొంచెం సిక్ అయి ఉన్నా, అంటే ఫీవర్, కోల్డ్ అయింది. సో నేను త్వరగా వచ్చేసాను అన్నమాట. అదే రోజు మా అన్నయ్యకి వదినది వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఆ రోజుకి వాడికి 21st డే. వీళ్ళందరివి ఒకరి తర్వాత ఒకరికి బర్త్డేస్ వస్తూనే ఉంటాయి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్. చూసారు కదా. అది అయిపోయిన తర్వాత వాడిని ఉయ్యాల్లో వేస్తున్నాం అన్నమాట మా అల్లుడిని. అక్కడ మా డాడీ ఇటు సైడ్ ఉండాలి, మా మామయ్య అటు సైడ్ ఉంటాడు అన్నమాట. ఇక ఆయన కింద నుంచి ఇస్తుంటే ఆయన పైనంగా తీసుకుంటాడు. అప్పటికే లేట్ అయిపోతుంది, అందుకే హడావిడిగా ఉందన్నమాట. ఇంకా 2-3 సార్లు కిందకి వెళ్ళి పైకి వెళ్ళి ఇట్లా తీసుకున్న తర్వాత ముగ్గురు కలిసి ఉయ్యాల్లో వేసారు. ఇంకా కొన్ని పిక్స్ దిగారన్నమాట. తర్వాతకి మా మమ్మీ, మా డాడీ వాళ్ళ అంటే పెద్దవాళ్ళందరూ కలిసి కొంచెం
ఉయ్యాలు ఊపిరు. ఇట్లా ఇంకా మేము తినడానికి వెళ్ళిపోయినాం. తర్వాత కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ దిగినాము. చూసారు కదా, ఇదైతే నా అవుట్ఫిట్ బాగుందా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, ఇక్కడ నేను అద్వి మా ఫ్యామిలీ ఫోటో ఇది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. తర్వాత తినేసి ఇంటికి బయలుదేరామన్నమాట. Thank you for watching. Please like, share and subscribe to my channel.